సరే ఇప్పుడు ట్రేడింగ్ లో కూడా నష్టాలు లేకుండా లాభాలే ఉండాలి అనుకునే వాళ్ళు ఎలాంటి మేనిఫెస్ట్ చేయాలి? అంటే మైండ్ అండి దీనికి అంత కారణం. దేనికైనా మైండ్ అండి. దీంట్లో ఎక్కడ మంత్రాలు రావు, తంత్రాలు రావు, చిటి తంత్రాలు, యంత్రాలు రావు. అంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారు కానీ వాడిని ఊహించే విధానం సరిలేదు. అక్కడ మైండ్ని వాడుకునే విధానం సరిలేదు, భయపడుతున్నారు. అయితే మన వాడికి పోయిందే, వీడికి పోయిందే, ఇతరుల గురించి ఆలోచనలు పెట్టుకుంటారు. వాడు ఇలా చంపార్చినాడు, వీళ్ళు ఎలా చంపార్చినాడు అనేసి దాన్ని అట్టా డ్రీమ్ చేస్తారు. వాడికి మన పోయిందంటే ఎంత లాస్ అయిందంటే ఎవరెవరో ఫ్రెండ్షిప్ ఉంటారు కదా, వాళ్ళు అటా ఫోన్ల ద్వారానో లేక అక్కడ కూర్చొని నాకు ఎంత పోయింది ఎంత పోయిందే, మన వచ్చింది మళ్ళీ ఎట్లా పోయింది, ఈ మధ్యన పోయింది అట్లా పోయింది అని దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు ఉండకూడదండి. అందుకే చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా, ఎవరు సలహాలు తీసుకోకండి అని కూడా చెప్పాను. నీ మైండ్ ద్వారా నువ్వే ప్రతిదాన్ని ఆలోచించుకో, నీ మైండ్ ద్వారా ప్రతిది నువ్వే ఊహించుకో. అంటే నీకేం కావాలనో, దాన్ని ఎలా చేయాలనో, ఎలా పెట్టాలనో, ఎలా రాబట్టుకోవాలనేది ఓన్లీ పాజిటివ్గానే పెట్టి దాంట్లో స్టాక్ మార్కెట్లో పోవాలి. మైండ్ మొత్తం ఎనీ టైం పాజిటివ్గా ఉండాలి. మీరు పాజిటివ్గా ఉండాలంటే ఫస్ట్ పని ప్రతిరోజు మిర్రర్తో నువ్వు మాట్లాడాల్సిందే. ప్రతిరోజు కూర్చో, నీకు టైం దొరికినప్పుడు అంత ఉదయం చేసి ఇంకా బంగినపల్లి మామిడి పండు అంటే ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్ పొద్దున పూట. అంటే ఒక కలర్ మీకన్నా ఇంకా కలర్ బాగుంటుంది ఆ బంగినపల్లి అంటే, అలాంటి కలర్లో ఉంటుంది. అంటే పాజిటివ్గా ఉంటుంది, ఏమి లేదు దాంట్లో, మొత్తం ఖాళీ చేస్తుంటుంది, ఫుల్గా ఓపెన్లో ఉంటుంది. అంటే ఖాళీగా పెట్టుకొని ఉంటుంది. నువ్వు ఏదైతే పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు డైలీ పాడడం అనుకో, ఒక రోజు కాకపోతే కొన్ని రోజుల తర్వాత రికార్డ్ చేసేస్తుంది, బలంగా పట్టేస్తుంది. చదువుకునేటప్పుడు దేన్ని బట్టి ఉపయోగించారు మీరు? మైండే కదా. ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదు అనుకోండి అమ్మా, ఎంతసేపు చదువుతారు? రిపీట్ 10 కాకపోయినా 11వ సారి, మళ్ళీ 12వ సారి, మళ్ళీ 13, 20 సార్లు చదివైనా 21 సారి అయినా రికార్డ్ అవుతుందే లేదా? అబ్బా ఇది వచ్చేసింది, ఒకసారి రివిజన్ అటా చేసుకుని వచ్చేసింది క్వశ్చన్, ఇంకా నెక్స్ట్ పోతాం. ఒక 6 నెలలు అన్ని సబ్జెక్టులు ఒక 5-6 సబ్జెక్ట్ బాగా పట్టించారు కదా, పట్టించారు లేదా? పట్టించేసి ఎగ్జామ్ పోయినారు ఒక 6 నెలల తర్వాత. అక్కడికి పోతే ఒక 6 సబ్జెక్టులు ఎగ్జామ్ రాయాలంటే ఒకదానికి కూర్చున్నావు. ఇప్పుడు బోర్డు ఉన్నాయి నీ మైండ్లో, దీనికి రాద్దాం క్వశ్చన్ పేపర్ చూసినావు, కొన్ని తెలిసినట్టు 10 మార్కులు రాద్దామని పెన్ తీసుకుంటావు. దీనికి అన్నావా లేదా నువ్వు, దీనికి రాసేద్దాం ఫస్ట్ అని, దీనికంటే దాని ఆన్సర్ ఇదిరా అని నీ మైండ్ ఆటోమేటిక్ రిలీజ్ చేస్తుంది. పెన్ పెట్టుకున్నావు పూడొస్తున్నా. ఇలా పాజిటివ్గా ఉండాలి. అంటే మిర్రర్ వర్క్ ఎక్కువ చేయండి. స్టాక్ మార్కెట్ వాళ్ళు ఎవరైనా ఎక్కువ చేయాలి, ఎంతసేపు అయినా పర్వాలేదు. టైం దొరికినప్పుడు అంత మిర్రర్తో మాట్లాడండి. ఉన్నట్టు వచ్చినట్టు జరిగినట్టే, ఏందే నువ్వు పెట్టినట్టు వచ్చినట్టు జరిగినట్టు అంతే, ఇంక వేరే ఉండకూడదు. ఎట్లా పోయినా అట్లా పోనా, అట్లా వచ్చినా పెరగొచ్చా తగ్గొచ్చా, పెరగొచ్చా తగ్గొచ్చా, ఇదంతా నీకు ఆలోచన ఉండకూడదు. ఒకే ఆలోచన, ఓన్లీ పాజిటివ్. ఒకే ఆలోచన, ఈ రోజు నాకు ఎంత, ఈ సంవత్సరానికి ఎంత, లేక ఈ నెలకి ఎంత గోల్ ఒకటి తయారు చేసుకోవాలి. ఆ గోల్ మొత్తం నువ్వు మిర్రర్తో, నువ్వు ప్రతిబింబంతో నువ్వు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు నీ ఎన్వైరన్మెంట్ క్యాచ్ చేసుకుంటుంది. తర్వాత ధ్యానం అనేది ఒకటి నేర్చుకో. ఊరికి సింపుల్ అండి, ధ్యానానికి ఉన్న పవర్ మీకు తెలియదండి, అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అందుకే మొన్న వైజాగ్ ఫీడ్బ్యాక్ చూడండి. ఎందుకు చెప్తున్నాను వైజాగ్తో, ఎందుకు చెప్తున్నానంటే అతను ఎన్ని రోజులుగా కష్టపడ్డాడు ఈ సబ్జెక్ట్. అంటే టెస్టింగ్లో పెట్టేసింది అతను, యూనివర్స్ టెస్టింగ్లో పెట్టింది. అంటే వైజాగ్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు, భీమవరం, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా క్లాసులు. మొన్న జరిగిన 15 జరిగిన ఫీడ్బ్యాకే తీసుకో, అంతకుముందు బోర్డు ఉన్నాయి. మొన్న జరిగింది. ఎందుకు ఇన్నాళ్ళు కష్టపడ్డాడు అతను? నేను అదృష్టం తలుపు తట్టింది, పిలిచాడు అదృష్టాన్ని. పిలిస్తేనే శ్వేత అంటేనే పలుకుతావు. నేను గమ్మనుంటే నువ్వు పలకవు. నువ్వు గమ్మని పోతూ ఉంటే చూస్తే బాగుండా అనుకుంటేనే చూస్తావు. అంటే నేను పాజిటివ్గా ఉన్నాను కాబట్టి శ్వేత తిరిగితే బాగుండా, అని చూస్తే బాగుండా అంటే చూస్తావు. నేను ఏమనుకోకపోతే ఏం గమ్మనుంటు. ఇప్పుడు ఇంటికి పోవాలని అనుకుంటే నువ్వు ఇంటికి పోతావు, గమ్మని చాలా కూర్చొని ఏమనుకోకుండా గమ్మని కూర్చో అంతే. ఎక్కడ వేసిన గోగడు ఎక్కడ కూర్చోరుంటావు. నేను ఇంటికి పోవాలి, నా భర్త వచ్చి ఉంటాడు, ఏమో పోయి టిఫిన్ చేయాలా, లేక కాఫీ పెట్టాలా, ఏదో ఒకటి ఆలోచన పెట్టేప్పుడే అక్కడికి తీసుకెళ్తుంది. లేకపోతే పోలేవు. కూర్చున్న చోటే కూర్చొని ఉంటాయి. ఏమనుకోకుండా ఈ మైండ్ని ఏం వాడుకుంటా సైలెంట్ అయిపో, నువ్వు ఎక్కడుంటావు అక్కడే కదలేదు. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్లో చూడు ఏం చెప్తున్నాడు అతను. ఇది నమ్మితేనే, దాన్ని అనుభవించిన వాడికి మాత్రమే తెలిసి అనేది వాడే చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో పోయేవాళ్ళు మిర్రర్ వర్క్ ఎక్కువ చేసుకోండి, ఉన్నట్టు చెప్పండి, ధ్యానం ద్వారా ఊహించుకోండి. ఎనీ టైం అంటే పనికిరాని విషయాల్లో మాట్లాడకండి. వీలైనంత వరకు నెగిటివ్నే పక్కన పెట్టండి, నెగిటివ్ ఆలోచనలు ఉండకండి. ఒకే ఆలోచన, అదే పాజిటివ్. ఆ ఆలోచనతో ఉన్నారంటే దూసుకొని వెళ్ళొచ్చు, మీరు సింపుల్గా లాభాలు పొందొచ్చు. సింపుల్ అండి, ఏమి లేదండి. మిర్రర్ వర్క్ చేయండి, ధ్యానంలో ఊహించుకోండి, పడకలో ఊహించుకోండి. మీ మైండ్ని ప్రతిరోజు పాజిటివ్గా పెట్టుకోండి. ఇతరులతో జోక్యం చేసుకోకండి, ఇతరుల సలహాలు తీసుకోకండి. మీ సలహాలు మాత్రమే మీరు వినండి, మీ మైండ్ ద్వారా వస్తుంది. ఈ ధ్యానము, ఈ అఫర్మేషన్ ద్వారా మైండ్ మొత్తం నమ్మించి పాజిటివ్గా తెచ్చుకుంటుంది. అది చెప్తా ఉంటుంది, ప్రతిదీ నీకు ఆలోచన ఐడియా ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారం సింపుల్గా దూసుకెళ్ళొచ్చు. ప్రతిరోజు లాభాలే. స్టాక్ మార్కెట్ నువ్వు ఎప్పుడైనా లాభాలు పొందొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా
ఆరోగ్యంగా నా మైండ్ని పాసుకు పెట్టుకొని నేను స్టాక్ మార్కెట్ లో మంచి విజయాన్ని లాభాన్ని పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నువ్వు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.